హాయ్ అందరికి నమస్తే. నేను మీ జగన్ రెడ్డిని. ఈరోజు పందెం కోడి వచ్చింది, 16,000 రూపాయల పందెం కోడి. అది ఎలా కట్ చేస్తానో చూడండి. అది కట్ చేసేటప్పుడు నా కత్తే తిరిగి అంత కఠినంగా ఉంటుంది. అయినా కానీ ఇలాంటి కష్టాలు పడుతూనే ఉంటాను. నా కస్టమర్స్ నా మీద అభిమానంతో నేను కట్ చేస్తానని ఎక్కడి నుంచో ఆంధ్ర నుంచి పట్టుకొని నా దగ్గర వచ్చి కట్ చేయించుకుంటారు. ఈ దగ్గర ఉన్న ఈ 4-5 కాలనీల వాళ్ళు. ఓకే, నేను నాటి పందెం కోళ్ళు కట్ చేయడంలో చాలా అస్తం తిరిగిన వాడిని. ఎలా కట్ చేస్తానో చూడండి. ఈ లోపు మొక్కుబడి కోళ్ళు 2 వచ్చాయి, అవి కట్ చేస్తూ మాట్లాడుకుందాం. ఓకే, ఒకటి మన అభిమానులు 5 వాళ్ళని కూడా చూపిస్తాను. ఎలా ఇచ్చేది నమస్తే. వీళ్ళంతా వరంగల్ వాసులు. నీదయ్యా ఇది పందెం కోడి మనిషి. ఇతను ఏం పేరే? భీమవరం నుంచి పందెం కోడి వచ్చింది. ఇతను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చాలా కోళ్ళు నాతో కట్ చేయించుకున్నాడు. రైట్. బాబాయ్ నీ పేరు? బాబాయ్ పేరు చెప్పు. సేనానా? సరే, అంటే బాబాయ్కి పోతాయి సిగ్గు ఎక్కువ. సరేలే, అయినా కానీ జాగ్రత్త చూపిస్తాను. సరే, ఇలా ఈ మొక్కుబడి కోళ్ళు బాబాయ్ వాళ్ళకి కట్ చేస్తాం. మనం పందెం కోడిని నెక్స్ట్ కట్ చేద్దాం. ముందు మొక్కుబడి కోళ్ళు చేసుకొస్తా. ఎలాయా బాబాయ్ ముందు ఎలా కోడి కట్ చేయాలా? నిజా అంతే కానీ వాళ్ళు ఇన్సెట్గా ఫీల్ అవుతాడు. వీడు ఏంది బ్రాండ్ అంబాసిడర్ దానికి పరువు మర్యాదల్లో. వాడి మర్యాద తగ్గిందంటే షాపుని వేలం పాడేస్తారు. అట్లాంటి చూడు ఎలా షేట్ నీది, ఇది నీది. నీ కోడి నవరసాలని దీంట్లో వేసాను. ఒరే తమ్ముడు, కేజీ 550 గ్రాములు. ఇది 300 అయింది. ఎలా 310 అయింది. ఉంటుంది అమ్మవారి కోడి 10 రూపాయలు డిస్కౌంట్ ఇస్తాను. ఒరే మీ నాయన తింటాడేమోరా. కానీ మీ వాడి తిండి రాయల్టీ ఉంటుంది. ఏంది ఎలా అంటే సమక సారక్క జాతర స్టార్ట్ అయిందా? వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే సమక సారక్క జాతర స్టార్ట్ అయినట్ట. అన్నా నమస్తే తమ్ముడు. ఈ డిజైన్ సరిపోతుందా చూడనా? ఓకే, ఎప్పుడు వెళ్తారు మీరు? ఎప్పుడు వెళ్తారు మరి జాతరకి? ఫిబ్రవరిలోనా? ఫిబ్రవరి వస్తుంది అంటే స్టార్ట్ అయిపోవాలి. బాబు దానిలో కలిపి నాయన మనవాడు 24 hours బ్రాండ్ అంబాసిడర్ కంటిన్యూ ఉంటాడు. అది లేనిది బయటికి వెళ్ళేటట్టు లేడు. మీరు ఖచ్చితంగా పోయి సమక సారక జాతరకి ఎన్ని రోజులు ఉంటారు బాబాయ్ మీరు? వారం ఉంటారా? ఎంజాయ్ చేయాలబ్బా. ఎంత ఖర్చు పెడతారన్న మీరు జాతరకు పోయినప్పుడు? అలా ఎంత ఖర్చు? అన్నా ఎంతనా? అవసరం అనే కొంటాం. 9,000 పెట్టి ఏది జీపులు తీసుకొని పోతారా, బస్కి వెళ్తారా? ఇష్టం. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా తెలంగాణ వాసినే నుండి ఈసారి వెళ్ళాలి. మాది ఇక్కడ ఇప్పుడు వనపర్తి జిల్లా అయింది, కొత్తకోట అని.
ఆ. అవునయ్యా నీది ఆంధ్రాకి భీమవరం అన్నావు, నువ్వు మా సైడ్ వెళ్ళవు కదా. ఓ డ్రైవరా? అదే వీళ్ళకి మొత్తం వీళ్ళు మన అన్ని రాష్ట్రాలు జల్లెడ పట్టి ఉంటారు. ఆలగడ్డలో చిన్న ఉంటాడు. ఏమన్నా అన్ని విశేషాలు తెలుసుకున్నావా? చదివేసావు పేపర్ ఎమ్మడే? రైట్ తమ్ముడు, బ్లాక్ మనీ ఆన్లైన్ చేసి నీది ఎంత అయింది అనుకున్నావు? 440 అయింది. కంపల్సరీ ఫోన్ కోసుకుంటారా? ఏమరా మొగలే కానీ ఏదో పైసా మీద తీపి ఉన్న మనిషి. ఎలా సెట్ ఉంచాలా? రారా చూపి. అది మొగలేదురా, ఇది నైరుతిలో ఆపేసాను, స్విచ్ మోడ్లో పెట్టాను. స్విచ్ మోడ్లో పెట్టాను. రైట్. అరే నువ్వు నిన్ను చూడాలన్నారా? అది చూసుకుంటా చూసుకుంటా. నువ్వు చెప్పిన తర్వాత ఏ గ్రేడ్ లో పెడతాను. మీరు చుట్టాలు అవుతారా? చెప్పనా వాటి సార్ లేడు. నీకు ఎన్నిసార్లు చెప్పినా ఆ సీటులో ఒక బట్టతల ఆయన కూర్చుంటాడు, ఆయన ఉన్నప్పుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. మన చేతులు ఏం లేదు, కత్తి ఉంది, కావాలంటే కత్తి పైకి ఎత్తగలను. కత్తి తీసుకుపోతే నేను ఇక్కడ ఫైనాన్స్ చేస్తాను. నాకే ఎవరు ఇస్తారు? నా ఉదయం నుంచి మంచినీళ్ళు కావాలంటే మంచినీళ్ళు బాటిల్ పట్టుకొని కావాలంటే మందు తాగుతూ మా రోడ్లో ఎన్నిసార్లు అయినా పో. మందు తాగుతూ ఎన్నిసార్లు అయినా మా రోడ్డు ఏమడి పో. వాసన పిలుచుకో, వాసన వచ్చిందని కూడా మేము అనం. ఓకే, తాగి కింద పడి చెట్టు కింద పండుకో. అలా కూడా మేము ముక్కు మూసుకొని ఏదో చేసుకోగలం, అంతేగాని పైసలు మాత్రం అడగొద్దు నాయన. ఎంతమ్మా? అన్న నీకు ఇక్కడ లెగ్స్ ఉన్నాయి, మెత్త ముక్కలు కట్ చేస్తాం. ఇది లేదు, ఇది ఇచ్చేమంటే ఇది ఇచ్చేస్తాను. కోడి కట్ చేస్తాను. ఓకే. వస్తే మధ్యాహ్నం పూట రావాలి నువ్వు. బిజీలో ఉన్న టైంలో వస్తే ఎట్టా?
16,000 రూపాయల పందెం కోడి కన్నే ఇస్తే కావాలంటే తీసుకోపో. ఇక్కడనే వేలం పాటేసి నాకు కట్ చేయడానికి ఒక 500, ఆయన 16,000 జిఎస్టీ ట్యాక్స్ రవాణా ఛార్జీలు అన్నీ కలిపి 17,000 ఇచ్చేసి కోడిని సొంతం చేసుకో మనసు పడితే. రైట్, ఇదిగోండి. కట్ చేసాను. ఎంత వచ్చింది? ఏమయ్యా నీది ఎమ్మడే పని ఇది, అరగంట పంచాయతీ ఉంటుంది దీనికి. ఏదో ఈ కోడిని ఈయన ఎమ్మడే 1 నిమిషం ఏదో కట్ చేసేటట్టు ఎమ్మడే ఇచ్చానన్న. చూసుకోండి, ఆ లోపల 16,000 రూపాయల పందెం కోడి. నా దగ్గరకు వస్తే నీకు ఓపిక అనేది ఉండాలా. ఓపిక లేదో నేనేం చేయగలను ఆయన, చేయలేను. ఏమైతాడన్న పిల్లోడు? తమ్ముడు కొడుకా? ఇదేందన్నా నీ పిల్లలు చాలా చాలా పెద్దగా ఉన్నారు, నీ తమ్ముడు కొడుకు పచ్చిగుడ్డు లేకున్నాడు. ఏళ్ళు ఇచ్చిన చుట్టమా లేకపోతే సొంతం? కానీ వాడు నా మాదే ఉన్నట్టున్నాడు. ఇది 200 అవుతుందన్న. చూసుకో. ఓ 230 అయింది. తీస్తున్నా. 200కి ఏమంటే ఇస్తా, లేకపోతే 150కి ఏమంటే 100. మిఠాయి మాంస్ ఇదన్నా 10 రూపాయలు ఎక్కువనే వచ్చిందా నువ్వు? కానీలే, ఏంది ఈ మధ్య మీ మేడమ్కి రావట్లేదు? చుట్టాలు వస్తేనే తింటారా? ఏం పేరా నీ పేరు? చెప్తారా? ఎంతకాలు తీశారా? ఎంతకాలు తీశారా? ఏందన్నా మామూలు చికెన్ తినేటట్టు లేవు నువ్వు. ఎప్పుడు పందెం కోళ్ళని పట్టుకొచ్చుకుంటూ చేపలా? కందనకాయ 10 రూపాయలు ఫ్రీగానే ఇచ్చాను. మళ్ళీ ఆ కందనకాయలు అయితే బాధపడాలి. కంపెనీ దివాలా తీస్తుంది. కానీలే, ఇంట్లో నేను 3-4 ఫ్రీ చేసుకొచ్చానని డబ్బా మోహన్ బాబు డబ్బా కొట్టా. భలేవుడిలే. వాళ్ళ మీద జాలి వన్యం అంటే నీకు మానవ
వేసానమ్మా 300. మెత్తదైనా బోనైనా ఓకేమ్మా. రైట్, ఇదో ఇవన్నీ గిఫ్ట్ లివర్స్ మాట. హలో, ఏం చేస్తున్నారు? నీది మ్యారేజ్ త్వరలో ఉంది ఏందమ్మా? మ్యారేజ్ త్వరలో ఉందా నీది? నెక్స్ట్ ఇయర్ అయిపోయిందా ఇల్లు? అంటే కట్టిస్తున్నారా? నువ్వు ఒకదానివే కదమ్మా, అంటే దాన్ని అమ్ముకొని కట్టించుకుంటున్నారా? అవునా? ఓకే ఓకే. అంటే మీరు ఇక్కడ కొన్ని సంవత్సరాలు ఉన్నారు. అమ్ముకున్నారా? పొలం ఉందమ్మా? స్థలాలు ఉన్నాయి, పర్లేదు. అవి అమ్మేసి అయినా సరే మంచిగా కట్టుకొని మంచిగా ఉండండి. ఇంకా అవి పెరుగుతాయి ఇవి పెరుగుతాయి అని ఆశపడ్డం కంటే ముందు మనం బాగుండాలిగా. ఓకే ఓకే ఓకే. ఏం వాళ్ళు ఏమైనా అడ్డం పడుతున్నారా? ఓకే రైట్ రైట్. సరేలే, ఏదైతే ఏముంది, ఎవడో ఒకటి తీసుకొని ఒక 50,000 ఎంతో తక్కువకి, వాళ్ళల్లో ఎవరన్నా కెపాసిటీ ఉన్నవాడు ఉన్నాడు అనుకో, అట్లా బయట వాళ్ళ కన్నా మన వాళ్ళకి ఒక 50,000 ఎంతో, మరీ తక్కువ కాకుండా. చాలా మంది ఏం చేస్తారంటే మన వాళ్ళకి కాకుండా బయట వాళ్ళకి ఇస్తారు. అంటే ₹1 ఎక్కువ వస్తుందని కదిలే, మన వాళ్ళు ఏంటంటే మనం ఒకటే కదా అని ఆ ప్రీతి వాడి బాగా తక్కువ కడుగుతారు. నేను కూడా మనకు ఎక్కువ చెప్తారు, ఇల్లు మన చుట్టాలే మనకు ఎక్కువ చెప్తారు. ఆ బయటోడు ఒక 2 లక్షలు 3 లక్షలు తక్కువ ఇచ్చినా సరే. నేను అట్లా సైట్ అట్లనే ఉన్నాను, మా చుట్టాలది. అది 3 లక్షలు అయితే నేను 5 లక్షలు విడిగా ఉన్నా. ఇంకా అట్లయితే ఇస్తామని. ఇంకా ఎట్లా మన ఇంటికి అనుకొని ఉంది కాబట్టి తప్పు మరి. పక్కన ఉన్నది మనం తీసుకున్నది బెటర్. మనం బెస్టేనయ్యా, కానీ మనం మోసపోయామని తెలిసినప్పుడు గుండె తురుక్కుపోను. లైన్లో పెడుతున్నా నీ 16,000 రూపాయల కోడిని. ఏకంగా యుద్ధం స్టార్ట్ చేయాల్సిందే. 60 కూడా. అవి ఎవరన్నా అయ్యి దాంట్లో వేరేది కావాలైనా ఇదండి నాటుకోడి. మన తినవి మా అత్త తింటుంది, మనం ఏంటది నువ్వు తినవు. మా అత్త ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ ఐరన్ చేస్తుంది కదా. ఈమెనా? మా అత్త వాళ్ళ గట్టిన నేను చేసుకున్నది. షార్టర్స్లో చేసే ఆమె మీ ఆవిడ అయితే మా ఆవిడ షేర్ ఫ్రీ గిఫ్ట్. మా ఆవిడే. అవునా? నీకు తెలుసు అని చెప్తుంది. ఎన్ని సంవత్సరాలయ్యా వాళ్ళ? నువ్వు ఈ మధ్యలో తెలుసు. పాప వాళ్ళు చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. అన్న నాకు తెలుసు, అన్న చెప్తే వీడియోలు చేస్తాడే కదా అన్న. ఇప్పుడు ఐడియా వచ్చిందన్నా? ఇప్పుడు ఐడియా వచ్చిందా? ఐడియా వచ్చిందన్న. పాప మా ఆవిడే. నాకు తెలియదు నువ్వు ఎన్ని రోజులు వస్తున్నావు. అలా అందుకే నాకు ఆవుతో అంత డేర్గా మాట్లాడుతున్నా ఎందాడా, అది ఎప్పటి నుంచో తెలుసు నాకు. ఓకే ఓకే. నన్ను అందుకే వాళ్ళని తెలిసి నన్ను అంత ఫ్రీగా మాట్లాడతారు. నేనేమనుకున్నా అంటే వాళ్ళ అపార్ట్మెంట్ లో నువ్వు డ్రైవింగ్ ఏమన్నా కాదు, ఆవిడ దగ్గర ఆయనతో ఎల్లయితేనే ఎక్కువ మాట్లాడతాను నేను, ఎవరితో మాట్లాడతాను. బాబోయ్
కట్ ఎంత చేయాలి. దీనిగా ఆ? ఎంత ఎట్టొచ్చు? ఇప్పుడు ఆడకూడదు నువ్వు, సరే, అది నేను కూడా చెప్పకూడదు. ఆ కాటే ఉంది కాదు ఎందుకు మన మీద చిన్నదా ఏ సేమ్ సేమ్ 2.30 ఉందా అంటే 2 కేజీలు అంట. 2.30 పావు కేజీకి 3 కేజీలా 2.30 మన 3.5 వచ్చింది 3.5 3 3.5 అది 30,000 రూపాయల కోడి 3.5. హలో చెప్పు ఇక్కడే సాఫ్ట్వేర్ ఉన్నాయి ఏమైనా ఎంత కఠినంగా ఉంటుంది చూడండి. దీన్ని చాలా తెలివితో మన అనుభవాన్ని రంగరించి కట్ చేయాలి. నాటుకోడి అంటే పందెం కోడి అంటే నాటుకోడి కాదు. పందెం కోళ్ళు అంటే ఇవి బిగుసుకుపోయి ఉంటాయి, జీడిపప్పు అన్నీ తిని బిగుసుకుపోయి ఉంటాయి. అందుకోసం దీని బోన్స్ కోసుకుపోయే ప్రమాదం ఉంటుంది. చేతులు బోన్స్లు వెళ్ళిపోతాయి మనకి, అట్లా ఉంటాయి. చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. ఏదో కత్తి ఉంది కదా, బలం ఉంది కదా అని అట్లా బలం ఉపయోగించి కట్ చేస్తే తెలివి లేకుండా అయిపోయినట్టే. చెప్తున్నా కదా, మా కోళ్ళు 100 కోళ్ళు మెడకి కూడా వేసాను వేద్దాంలే. మొత్తం కట్ చేసిన తర్వాత చూద్దాం. నీకేమొద్దు, ఏం కావాలి? నేను ఇది ఎంత పదన ఉంటుందో తెలుసా? మా గోళ్ళు సగసగ లేచిపోతాయి. అలాంటిది నమస్తే సినిమా ఎంత మిడకాయనా? దేని లేదా ఇందులో వేసాను సపరేట్ నీ ఇష్టం. ఇంటికి పోయి గెలుకో. ఇక్కడ తీసిచ్చేద్దాం అక్కడ దాకా మళ్ళీ కానీ లేదు చేస్తా. ఎందుకంటే మళ్ళీ కవర్ ఇంటికి వేరే ఏం సినానా ఎలా ఉంది నీ కుక్క? ఏం పేరు పెట్టినావు నీ కుక్క? రియానా? మొగోడా? చాలా మంది కుక్కల్లో పెంచుకుంటే ఆడ కుక్కలు పెంచుకుంటారన్న. అంటే 4 పిల్లలు లేపితే భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. అంటే నీకు ఎక్కడేనా మనిషిని ఏంటమ్మా మనిషిని చంపేసింది కుక్క అన్నారు ఇక్కడేనా మన ఏరియాలో? నువ్వు రోజు ఆమె వచ్చింది. ఆమెనా? ఏ మరీ చంపలే పీకి. అది అక్కడ నిజమే. వెనకాల పాపం ఒక పాప, చిన్న పాప కూడా కాదు, పెద్ద పాపనే, దాదాపు 18 years ఆ పాపకి. వెనకాల బ్యాక్ సైడ్ కొరికేసింది. కుక్క కూడా చచ్చిపోయింది పాప. దాన్ని ట్రైనర్స్ ఉంటారు అట్లాంటి బలమైన కుక్కల్ని. వాళ్ళు ఏంది 2 ముద్దలు వాడేస్తే సరిపోతుందని వాళ్ళు అనుకున్నారు. కానీ అట్లాంటి అట్లా వాళ్ళకు ఏంటంటే వాళ్ళకు తినడానికే లేదు. వాళ్ళు పెంచుకొని దాన్ని ఏదో 2 ముద్దలు మా దగ్గర కొన్ని బోన్స్ ఏదో కాల్లో కూడా పోయి చేస్తానంటే సరిపోతుంది అనుకున్నారు. ఈయన చూడు ఏమేమి పెడతారో తెలుసైనా. దాని ఇంట్లో ఏం తింటే అది 1 లీటర్ పాలు సపరేట్గా పోస్తాడు దానికి. అలా ఉండాలి పెంచుకుంటే. లేకపోతే వద్దు. ఉన్నోళ్ళు ఎవరో పెంచుకుంటారు. నువ్వు సరిగ్గా దానికి తిండి పెట్టకుండా
ఏం చేస్తుంది ఇంకా ఏమై ఇది వేరే కవర్లో ఏనా ఆ మెడ అయ్యి దాంట్లో వేసాను. పోతాం పెట్టద్దా ఇప్పుడు లాస్ట్ ఇది ఒకటి అన్న సీనా అయిపోయింది. ఒక్కొక్క తోడ మనం మటన్ తోడ చిన్న యాట తోడ ఉన్నట్టు గట్టిగా కొడుతుంటే తెగుతుంది. అదే మన సీక్రెట్ ఇప్పటికి 3-4 కిలోలు. ఊళ్ళో కొట్టేస్తాను దమ దమ. ఊళ్ళో తెగొట్టేస్తారు ఎందుకని ఎందుకు కొడతారా? నిజమన్నా నేను ఆడుతాను. అంటే అవి పెద్ద పెద్ద కత్తులు వేయము. బాయిలర్ కోళ్ళు కొట్టే వాళ్ళ దగ్గర కట్టుకెళ్తే స్పాట్లో నరికిచ్చేస్తారు ఇలాగా. ఇలాగ ఉంటాయి. అదే అన్నాను కదా. మరి ఎందుకు తెస్తావు ఇక్కడికి? ఇక్కడ ఎవరు కొడతారా? మా బామ్మ తెలిసి రమ్మన్నాడు ఇక్కడికి. కాదు మరి అక్కడనే కట్ చేయించుకొని రావచ్చు కదా. ఈ లోకల్ అన్న ఇక్కడ వేసినవి ఉంటే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు డిపార్ట్మెంట్ పోలీస్. ఇక్కడ చేయడం అక్కడ నుంచి చేసుకొని వస్తారా? ఇది ఇక్కడ నేనే చేస్తారా? నేనే చేస్తున్నా. ఓకే రైట్. కానీ మంచిగా కాల్చుకుంటాం. మరి దాన్ని కాల్చిపోతే బొచ్చుతా ఉంటే సరిపోతుంది నాటుకోడి. బాగుంటుంది మంచిగా కాల్చు. సేమ్ ఉండదు కదా. అందుకే మరి ఇంటికాడ నేను సపరేట్ చేయించుకుంటాను. దీన్ని మూలిగా టైప్ ఉంటుంది చికెన్. ఓకేనా? ఇది మూలిగా టైప్ ఉంటుంది మటన్ సుర్ర. ఈ ముక్కలు మాత్రం మటన్ ముక్కలు ఉన్నట్టున్నాయి కదా. అది కొంచెం చూడాలి. ఏం లేదు, ఇంటికి వెళ్ళి ఓ బకెట్ మంచిగా నీరు తీసుకొని శుద్ధి కడుక్కో. మన సిటీలో ఎట్లుంటుంది అంటే పందిరి ముందరగా పని చెప్పే రకంగా ఉంటారయ్యా. ఏం చేయనా వినేవాడు ఉంటాయని నాకు ఇచ్చేస్తారు. ఆల్రెడీ పండుకున్నాడా? 4.5 అంటే అబ్బా. 4 లక్షలు. వాడి రాయల్టీ ఎవరికి రాదన్న. ఈ గల్లీలో ముఖేష్ అంబానీ టైప్ ఉన్న మనుషులో కూడా రాదు. వాడు చూడు, వాడి సిగరెట్ ఎట్లా కలుస్తాడు. 7 గంటల నుంచే మందు మొదలు పెడతాడు. ధైర్యం వాళ్ళు అలా ఖర్చు పెడుతున్నారంటే సంపాదన కూడా ఒక్కొక్క ఐటెం కాడ మనం రూపాయి పెట్టే కాడ వాళ్ళు ఆటనే పెడతారు. అలా పొద్దు చేసుకుంటారు వాళ్ళు. చాలా అమ్మా. వాడు ఏం కొన్నా సరే హాస్టల్ మీద ఫీజులు 500 వేస్తారు. సపరేట్గా ఏమన్నా ఏమి వేయాలన్నా మొత్తం తీసుకెళ్ళి కావాలంటే కవర్లు ఇస్తా. ఇంటికాడ ఏం కావాలన్నా వేసుకో. ఈరోజు ఆదివారం చేసి అచ్చిపోయి కాళ్ళు ఇప్పుడు నువ్వు ఇది అడిగావు వేరేగా వేస్తా. అందులో ఇంకెందుకు కాళ్ళు తెలిసిపోతా వేసే. కాదు నాన్న, ఇవి గోళ్ళు ఉన్నాయి. గోళ్ళు తీయాలన్నా వద్దా? పోయి వచ్చి
రెండు డబ్బులు వేసాను పైన. ఒకసారి కత్తి ఇట్లా బొక్కబడిందంటే ఇంకా అక్కడికి వెళ్ళాల్సిందే, కొలిమి దగ్గరికి వెళ్ళాల్సిందే. నేను నాటుకోడి కొట్టినంటే ఖచ్చితంగా పోవాలా. ఒకప్పటిలాగా తీసుకోవట్లేనా 250 300 తక్కువ తీసుకోవట్లే. ఒకప్పుడు 150కి చేసి ఇచ్చేవాడు. కానీ వాడు ఏంటంటే బొగ్గులు రేట్లు పెరిగినాయి, ఏదైనా అంటే గంట సేపు చేస్తాడులే అని, తప్పేమీ లేదు. వాని కష్టం కూడా ఉంది, ఓ కొడుతానే ఉంటారు. మనం కూడా కష్టపడే వాళ్ళని ఆదరించాలి. వాడు ఏ బలాల కింద చేయి పెట్టుకుని పైసలు తీసుకోవట్లేదు. అన్నో 250 కన్నా తక్కువ కొట్టావా చికెన్ లేచిపోతే. అన్నా ఆ రోజు నేను నాకు అన్నా నేను అడిగింది, నేను కొద్ది చేయించుకోవడానికి అడిగా. నువ్వు మళ్ళీ వచ్చి అదే లోపల కొన్ని తాగుతాడంటే దుంపదే. ఏం పేరు వచ్చింది సరిగ్గా చూడు. చిన్న ఎంతేదా వేడి వేడిగా మంచి మిఠాయి కోడికి వస్తాను. కొంచెం బోన్లెస్ ఉంటుంది. మీ ఓడేనంటారా? అన్నా మీ కులస్థలాన్ని ఒకే సైడ్ ఉంటారా? ఏందన్నా 3 పొలాలు ఉన్నాయి మా జాతులు. ఇస్తే రామేలుడు నాటుకోడి ఒటక్స్, నాటుకోడి ఒటక్స్ మిగతా ఇవి వేడి వేడిగా మా చిన్నప్పుడు మా నాయన కోడి కోస్తున్నామని అరే తినరా అని ఇచ్చేవాడు. ఇవి పంటికి తగలకుండా మింగాలన్న. ఆయన పోయినసారి అన్న ఇంతలా ఉన్నాయి అవి 4 కేజీల కూడిది. ఇవి పర్లేదు, కరెక్ట్ గొంతుకు అడ్డం పడకుండా వెళ్ళిపోతున్నాయి. 2 ఒటక్స్ వచ్చినాయి. ఇవి 2 చాలా మంచిదన్న. 1000 ఏనుగుల బలం అంట. అవి వేడి లోపల వేడితో మొత్తం పగిలిపోతాయి రాళ్ళు సైతం. 50 అవి 30 రూపాయలు డిస్కౌంట్. 30 డిస్కౌంట్. ఏం చేయనా సంగతులు? కానీ మా ఓడి తేమన్నాడు. సర్లే తెత్తన్నారు కృష్ణారెడ్డి దాని. అన్నా ఇప్పుడు మీ వాడికి మ్యారేజ్ సెట్ అయినా
లేదన్న చెడిపోయింది. మీ మీ చుట్టాలలో ఎవరు లేరనా? ఉన్నారు కదా మన బంధువులు దగ్గర వాళ్ళు చేసుకోవాలి. చేసుకోనా పాపం, వాళ్ళు నీ దగ్గర వచ్చి అడిగారంటే చేసుకోనా? అడగలేదు. అడగకుండా మనం ఎలా వెళ్తాం? కరెక్టే. ఓసారి అంటే నీకేమన్నా ఇష్టం ఉందేమో వాళ్ళ మీద. ఆడకుండా ఉండాలి కదా అమ్మాయిని ఇచ్చేవాళ్ళు. ఉండాలి కరెక్టే, కానీ వాళ్ళు ఏంటంటే కొద్దిగా ప్రెస్టేజ్కి ఒక రూపాయి ఎక్కువ ఉందంటే ఈ మధ్య ప్రెస్టేజ్ ఎక్కువైపోయింది బాగా. మామూలుగా వాడేంది అదేంది ఇదేందని అంటారు. బంధుత్వం, మన పిల్ల బాగుంటుంది అది అని కాదు. ఆ పైసలు ఉన్నోడు వాళ్ళని అన్యాయం చేసినా సరే వాళ్ళు ఎమ్మడే తిరుగుతారు. ఏమంటావునా? నువ్వు తెలిసిన వాళ్ళని చేసుకున్నావు. మా మేనల్లుడు వచ్చాడు. నేను తీసుకొస్తాను చికెన్ తీసుకొస్తాను రోడ్డు మీదకి వెళ్తున్నాను. కొద్దిగా నేను ఇక్కడ మా షాప్ దగ్గర తీసుకుంటేనే మాకు కొద్దిగా తెలుగు చేస్తుంది. కొద్దిగా దూరం తీసుకురావద్దు. ఎక్కడ కృష్ణనగర్లో తీసుకొస్తాను. నన్ను బండి కొన్నిసార్లు తీసుకున్నాడు మా వాడు దగ్గర. పక్కన షాపు, నా షాప్ దగ్గర వస్తుంది. నేను తెచ్చుకుంటానండి. అవి ఓ 20 రూపాయలు తగ్గకుండా అవి మనం తీసుకున్నాం. 20 రూపాయలు కాదు, తినబుద్ధి లేదు. నీ దగ్గర ఎట్టుకెళ్ళావు అనుకో, మా భార్య కానీ మా చెల్లి కానీ అన్న నీ షాప్ దగ్గర తెచ్చావని అనుకో, నమ్మకం వాళ్ళకి. బయట అయితే అర్థమైపోతుంది. అసలు సమస్య లేదు. నేనేంటంటే నాకు ఒక 20 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, కానీ అలాంటివే తెచ్చుకుంటా. 220, 230, 240 అమ్ముతారు. కానీ అది వేరే మనసికినే మనకి మంచిది. క్వాలిటీ కానీ ఏవి కానీ అలా మళ్ళీ కొడతారంటే అలాగా కచ్చగా కొడతారు. మళ్ళీ కొడతారండి. నేను అది కూడా చెప్పి పంపిస్తాను. ఆ 20 రూపాయలు తక్కువ అంటే పక్కకి వెళ్ళాలని చెప్పి పంపిస్తాను. ఎందుకంటే పీతి సన్నాసులు ఉంటారు, మనం ఏం చేయలేమని. ఏం చేయనా? ఆ పీతి సన్నాసుల్ని మనం ఏం చేయలేము. ఆ 20 రూపాయలు 30 రూపాయలు ఆ దరిద్రమైన సరుకులు తిని రోగాలకు పెట్టుకుంటారు. వచ్చింది సండే పండుగ. ఈ సంవత్సరం మొత్తము చాలా ఫెస్టివల్స్ ఆదివారం వచ్చింది. ఆదివారం చాలా దెబ్బేసేసింది. సరేలే, అన్నీ మనకు అనుకూలంగా కావాలంటే ఎట్లా వస్తుంది? ఏ బాబాయ్, నాయనా ఒరే బాబు, ఏదో వాడు చెప్పమని పిలిస్తే నేను ఎవరికైనా చెప్పానా? అది కాదు, అవునవును చెప్పాడు ఆగి ఇస్తాను. ఇదో బాబాయ్, ఓకేనా? చెప్పాడు. 250. రైట్, చూసుకోనా? నేను ఎప్పుడైనా చూసానండి. అల్లుడికి టైం అయింది, ఇంకా మెల్లిగా వెళ్ళిపోతున్నాడు మందుకి. లోపలికి వెళ్తుంది. చెప్పు. ఉన్నారన్నా వాళ్ళ పిల్లలు పక్కన వెళ్ళిపోయిందా? అదే 16,000కి మన డ్రైవర్గా చేసిండే కదా ఆ పిల్ల, వంట చేసింది కదా. ఎంత? 6,000. పర్లేదా? తక్కువనే కదా? సింగిల్ బెడ్రూమ్ అన్నది? 2 రూమ్లా? ఒక రూమ్, కిచెన్, బెడ్రూమ్.
సాపం ఉంటుంది అంతే. మొత్తం కలిపి. ఆ. కానీ ఆయన ఆడ కట్టకుండా ఉండాల్సిందే కదా. అది కట్టకుండా ఉండాలంటే వాస్తు ఉండాలి. అది అలా మూసేసి దుఃఖమనమాట కూడా. ఇంకా ఏముంటది, ఆడైనా రేగులే వేసింది. ఇప్పుడు దానికి పైన మిద్దె లేదు, ఏమి లేదు. అలా ఉంచేసాడు. అలా ఉంచేయాలి. ఉమ్. ఇంట్లో పని చేస్తాడు కదా, మా డ్రైవర్ ఉంటాడు కదా అని కట్టేసాడు. ఉమ్. ముగ్గురు నలుగురు మారారు. ఇది కూడా ఆయనే ఉన్నాడంట కదా హాస్టల్ బిల్డింగ్. ఆ? ఏమని కట్టినా ఈ అమ్మ కాంట్రాక్ట్లో మొత్తమే సంపాదించాడు అన్ని గురించి. ఏం గవర్నమెంట్ అని జిడ్డు జిడ్డు సారు చాలా జిడ్డు మనిషి. ఓ రోజు డ్రైవరు అంటే అది వాడు చేసింది కూడా మోసమే. ముప్పావు కేజీ తీసుకురా పనికి నాకు ఫోన్ చేశాడు కదా కృష్ణ దగ్గర ఇది ఎంత ఉందో కాటయ్యని ఎదవా ఎదవా ఎదవ లంచాడు కదా అని ఇచ్చాడు. ఎందుకు పొరపాటు పని ఎందుకు తప్పు కదా అది. వాడు కావాలంటే సార్ నాకు 1000 రూపాయలు ఇవ్వండి, పోయి కకృతి పని చేసేసరికి వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఆవిడ ఎంత హుషారుగా పని చేసేది. కనిపిస్తలేరు వాళ్ళు. ఓకేనా. ఓకే రైట్, చూశారుగా 16,000 రూపాయల నాటుకోడి ఎంత కఠినంగా కొట్టాను. నాకు ఈ దగ్గర ఎందుకంటే నాటుకోళ్ళల్లో కొట్టిన చేయి తిరిగిన షాపు మనది. నా దగ్గరికి అంటే నా చెయ్యి నాటుకోళ్ళు కొట్టిన చెయ్యి ఏదంటారబ్బా, నాటుకోళ్ళలో చేయి తిరిగిన చెయ్యి అని అంటారు. అందుకోసం నా దగ్గర పట్టుకొని వస్తారు అందరూ. అదేంటంటే ఇక్కడ వేరే షాపుల్లో ఆ కోడిని కొట్టరు. ఎందుకంటే అందరి చికెన్ కత్తులు మొద్దుపోతాయి, ఆ భయంతో కొట్టరు. అవి ఏంటంటే తిరుగుతాయి. ఒకసారి అది కొట్టారంటే ఖచ్చితంగా మేము కొలివి చేయించాల్సిందే. నేనేంటంటే మనకు కొలివి చేసేవాళ్ళు కొద్దిగా ఫ్రెండ్ కాబట్టి టక్కన తీసుకెళ్తే 1 గంటలో చేసి ఇస్తాడు కాబట్టి నేను ఆయన జంక నీళ్ళ దగ్గర. కానీ వీళ్ళు డబ్బులు ఇవ్వడానికి జంకుతూ ఉంటారు. అబ్బా అదే మన కష్టాన్ని చూడరు. కొలివి డబ్బులు కూడా సరిగ్గా ఇవ్వరు. సరే మన వీడియోకి సహకరిస్తున్నారు కదా అని చెప్పేసి తీసుకుంటాను అంతే కదా. ఓకే రైట్, చూశారుగా. రైట్, బాయ్.